మా సంఘములో నుంచి ఒక సైన్యమును నువ్వు సిద్ధపరుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఇదిగో మా సోదరులు ప్రభువా, మా బిడ్డలు ప్రభువా, ఓ మా పక్కన కూర్చొని వాక్యం విన్నవాళ్ళు ప్రభువా, ఈరోజు నీ బలిపీఠం ఎక్కడానికి, అవసరమైతే నీ కోసం హతసాక్షులు అవ్వడానికి, అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికి, అవసరమైతే నీ కోసం వారి జీవితాలు పణంగా పెట్టడానికి సిద్ధపడి వచ్చారు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించు. వాళ్ళలో ఒక్కరు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. నీ బిడ్డలందరూ నీ పనిముట్లు కావాలి. నీ బిడ్డలందరూ నీ ప్రయోజకులు కావాలి. నీ బిడ్డలందరూ నీ కొరకు ఫలించడి వారు కావాలి. దురాత్మలు వారిని ముట్టకుండా వాటిని యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. ఇదిగో వారిని చేతులెత్తి నీ నామంలో సంఘముగా మేము దీవిస్తున్నాం ప్రభువా. వారిని ఆశీర్వదించి నీ మార్గములో స్థిరపరచు. నీ పరిశుద్ధాత్మత అభిషేకించు. మీరందరూ నీ పాత్రలై రాగల దినములో అనేక ప్రాంతములకు వ్యాపించి నీ సేవ జరిగించుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. తలలోంచి కళ్ళు మూయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ కొందనాలయ్యా. రెండవ ఆరాధనలో నీ దాసుని మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతుల కొరకు కృతజ్ఞతలు. 2 జీవితాలు మా ఎదుట ఉంచి ధనవంతుడు ఏ ఏ విషయాల్లో తప్పిపోయి ఉన్నాడో ఆ విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. సృష్టికర్త విషయంలో మేము ఎప్పటికీ నాయన బాధ్యత కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. నిన్ను నాయన తెలుసుకున్న వారిగా, కలుసుకున్న వారిగా అందరము ఉండున్నట్లు సహాయం చేయండి. అంత మాత్రమే కాదయ్యా, ఈ భూమి మీద జీవిస్తూనే పరలోకములో ధనము సమకూర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మాకు చేతనైనంత వరకు నీ కొరకు కష్టపడుతూ ఏమి చేయాలో నీ చిత్తానుసారముగా ప్రయాణం చేస్తూ అక్కడ ప్రభువా ధనాన్ని కూర్చుకునే కృప మా అందరికీ కలుగునుగాక ప్రభువా. అయ్యా, అలాగనే ప్రేమ, కనికరం అనే దినుసులు కూడా మేము సాధన చేయనట్లు కృప చూపించు. కఠినమైన హృదయాలు తొలగించు ప్రభువ. ఎదుటివారికి ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. అంత మాత్రమే కాదు, వారికి సువార్తను కూడా ప్రకటించాలి అనే మంచి హృదయాలు మా అందరికీ కలుగునుగాక ప్రభువ. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతిరోజు నీ ఎదుట మారు మనసు పొంది ఆ మంచి జీవితాలు కూడా మాకు దయచేయండి. ఎక్కడెక్కడ తప్పిపోతూ ఉన్నామో, తొట్టుపడుతున్నామో ప్రతిరోజు నీ పాదాల దగ్గర ఉండి అంతటా అందరము మారు మనసు పొందుదముగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు నీతిగా బ్రతికే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. మా కోసమే మేము బ్రతకకుండా యేసయ్యా నీ రాజ్య వ్యాప్తి కోసం కష్టపడుతూ నీ చిత్తము చేయనట్లు మా అందరికీ కృప దయచేయండి. ఎంతమంది పరిచర్య చేయడానికి తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది సేవ చేయడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ నీ హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నిష్ప్రయోజకులుగా ఉండకూడదు ప్రభువ. స్త్రీలలోంచి అనేక మంది ప్రార్థనా గుంపులను కట్టేవారు లేపబడుదురుగాక, సువార్తికురాళ్ళు లేపబడుదురుగాక, పురుషులలోంచి కూడా దైవజనులు లేపబడుదురుగాక. ఇక్కడ ఉండి మాత్రమే కాకుండా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిలోంచి కూడా అనేక మంది దైవజనులు లేపబడుదురుగాక ప్రభువ. నీ రాకడ కొరకు ఓ గొప్ప సమూహాన్ని సిద్ధము చేసే కృప మా అందరికీ దయచేయండి. ఎవరు నిష్ప్రయోజకులుగా ఉండకుండా నీ కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా భరించి నీ మార్గములో సాగే కృప, ధన్యత మా అందరికీ దయచేయమని, ఈ మాటలు విత్తన నీ దాసుని కూడా మంచి ఆరోగ్యమును దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎన్నందుతో నెరవేర్చబడుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా రోగులకు స్వస్థత కలిగినట్లు సహాయం వచ్చింది. ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, దుఃఖములో కృంగిపోయి ఉన్నారో వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్.
ఆరోగ్యము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, బలహీనతలు తొలగునుగాక, శ్రమ తొలగునుగాక. నీ బిడ్డల్ని కనికరించు. తిరుగు వెళ్ళనై ఉండగా నీ కాపుదల్లో క్షేమంగా నడిపించు. ఎక్కడ ఎవరు ఎలాంటి కీడు ఆపద ప్రమాదాల్లో పడకుండా కాపాడు. నీ పాదాల దగ్గరికి వచ్చి నీ మాటలు విని నిజంగా నీ ఆలోచన చొప్పుననే ఫలించడానికి సహాయం వచ్చాయి. క్షణికమైన జీవితం మీద వ్యామోహం పెంచుకోకుండా అక్షయమైన ఆ జీవితం పరలోక రాజ్యం కోసం మనసు కలిగి దానికోసం సిద్ధపడే కృప మా అందరికీ దయచేయము. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సమకూడిన మీ అందరికీ, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, జూమ్ ద్వారా కనిపిస్తున్న వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. దేన్ని బట్టి కలత చెందకండి, కృంగిపోకండి. నేను చెప్పినట్లుగా భక్తి సాధన చేయండి, సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి. సమస్త విషయాల్లో దేవుడే సమాధానకర్త.